నా నడుమ సరిపోదా శనివారం అనే ఒక సినిమా వచ్చింది కదా. గా సినిమాల హీరోకు శనివారం సెంటిమెంట్ ఉంటుంది. ఎవరినన్నా కొట్టాలంటే శనివారం నాడే కొడుతుంటాడు. అయితే మరి గా సినిమాను చూసి ఇన్స్పైర్ అయిందా, అంతకుముందే ఫాలో అవుతుండా తెలియదు. కానీ నిర్మల్ జిల్లా పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఓ దొంగోనికి సేమ్ గదే శనివారం సెంటిమెంట్ ఉందట. ఇగో ఈ పోలీసు వాళ్ళ నడుమ నల్ల ముసుగేసుకొని నిలబడ్డాడు చూడు, నాలిముచ్చోని లెక్క. 2-3 నెలల సంది నిర్మల్ జిల్లాల దేవుళ్ళకే నిద్ర కరువు అయ్యేటట్టు చేస్తున్న శనివారం దొంగోడు వీడేనట. ఈ దొంగయ్య గారికి సరిపోదా శనివారం సినిమాల హీరోకు వచ్చినట్టే శనివారం రాగానే పూనకం వస్తుందట. కాకుంటే ఒక్కటే తేడా, సినిమాలనేమో ఇవాళ కొడతందుకు హీరోకు పూనకం వస్తుంది, వీనికి మాత్రం దొంగతనాలు చేసేందుకు పూనకాలు వస్తాయట. భైన్సాలున్న బాలాజీ గుడిని, నరసింహస్వామి గుడిని, హనుమాన్ గుడిని, సంతోషమాత గుడిని ఏ గుడిని ఇడవకుండా దోసుకపోయిండట ఈ శనివారం దొంగోడు. ఒక వైన్స్ కూడా పడ్డాడట. ఇక వీని పెళ్ళం కూడా హుండీలు మోసుట్లా కొట్టేసిన ఎండి బంగారం వస్తువులు అమ్మొట్ల మంచిగానే సపోర్ట్ ఇస్తుందట. అయితే బైన్సా పోలీసులకు ఈ కేసు ఇజ్జత్ కేసు అవ్వాలన్నట్టు తయారైంది. ఎట్లా పెట్టి వీని దొరకబట్టాలని క్లూస్ కోసం సీసీ ఫుటేజ్లు అన్ని జల్లడబట్టి దొంగతనాలు చేసే తరీక చూస్తుంటే శనివారం మాత్రమే దొంగతనాలు చేస్తున్న పాయింట్ దొరికిందట. ఇక మొన్నటి శనివారం నాడు కూడా ఒక గుళ్ళె దొంగతనానికి వచ్చిపోతే సీసీ ఫుటేజ్లో వాని ముఖం గుర్తుపట్టి వాడు ఎటుకే పోయిండో అరుచుకుంటూ పోయి మొత్తానికి దొరకబట్టిరు ఇట్లా. ఇక చూడు, ఎండి కిరీటాలు, ఇత్తడి శటకోపం, ఎండి బిస్కెట్, మొత్తం 3 కిలోల 150 గ్రాముల వెండి, 3 మాసాల బంగారం మొత్తం రికవరీ చేసిర్రు. దీని పేరు అశోక్ అట. ఆదిలాబాద్ ఉట్నూరుడే గాని మహారాష్ట్ర నాందేడ్ల ఇల్లు కిరాయి తీసుకొని సాఫ్ట్వేర్లు కనుక వీకెండ్ టూర్ వేసి చిల్ అయినట్టు మనోడు సాటర్డే వీకెండ్ నాడు బైన్సాల ఓ ట్రిప్ వేసి భగవంతుల సొమ్ములకు సూటి పెట్టి పోతుండట. మరి కతిమ 6 రోజులు ఏం మామూలు చేస్తుండో గాని ఈ దొంగోని శనివారం సెంటిమెంట్ తెలిసి నిర్మల్ పోలీసు వాళ్ళే షాక్ అయ్యారట. మొత్తానికైతే వీని శనివారం సెంటిమెంటే వీని దొరకబట్టించింది అన్నట్టు.